హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్టీపీసీ నుంచి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఆల్ ఇండియా మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఎన్టీపీసీ ద్వారా ప్రతి సంవత్సరం కూడా చాలా నోటిఫికేషన్లు విడుదల అవుతూ ఉంటాయి. చాలా తక్కువ మందికి తెలుస్తాయి. ఈ నోటిఫికేషన్కి మొత్తం 80 ఉద్యోగాల భర్తీకి ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ గురించి ఫస్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాము, తర్వాత డీటెయిల్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు ఎన్టీపీసీ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ నోటీస్. ఇందులో వచ్చేసి మొత్తం 80 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్, ఎగ్జిక్యూటివ్ మొత్తం వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి అఫీషియల్ నోటిఫికేషన్ మనకు ఎన్టీపీసీ నుంచి రిలీజ్ అయింది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అప్లికేషన్, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను పెడతాను. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ ఎంత ఉండాలి, అలాగే శాలరీ ఎంత ఉంటుంది, అదేవిధంగా దీని సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ మనకు ఎన్టీపీసీ నుంచి రిలీజ్ అయింది. మొత్తం 80 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి విడుదలైంది. ఆన్లైన్లోనే మీరు నోటిఫికేషన్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళకు స్టార్టింగ్ శాలరీనే 40,000 రూపాయలు ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత ఉండాలి, ఎన్టీపీసీ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్లో ఉన్న వాళ్ళకు ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అయితే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ ఎప్పుడు చేసినా కూడా ఫస్ట్ వీడియో చూడొచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ పైన ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా దీని ఫీజు వచ్చేసి ఓబీసీ అలాగే జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి 300 రూపాయలు ఫీజు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీజు ఏమీ లేదు. మీరు ఆన్లైన్లో అప్లై చేసే టైంలోనే ఫీజు అయితే మీరు డైరెక్ట్గా పే చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఉండదు. మీరు డైరెక్ట్గానే అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అన్నారు. ఓకే, ఏదైనా డిగ్రీలో రిలవెంట్ ఫీల్డ్ ఉండాలి. సో వాళ్ళు ఇచ్చినటువంటి డిగ్రీలోనే రిలవెంట్ ఫీల్డ్ ఉండాలి. మీకు అప్లై చేసే టైంలో అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది. మీరు అప్లై చేయడానికి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, అదేవిధంగా సిగ్నేచర్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండాలి, దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఏజ్ ప్రూఫ్ కూడా ఉండాలి. ఈ నోటిఫికేషన్కి మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. అప్లై చేసే ప్రాసెస్ కూడా నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని మీరు అప్లై చేసే టైంలో ఈ పాయింట్స్ అన్ని కూడా 1 by 1 అనేది మీరు అప్లై చేసుకుంటూ రావాలి. రిజిస్టర్ ఫస్ట్ వచ్చేసి మీరు ఎన్టీపీసీ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఒకవేళ ఫస్ట్ ఇంతకుముందు ఎప్పుడైనా మీరు అప్లై చేసేటప్పుడు రిజిస్టర్ అయితే అదే ఇప్పుడు సరిపోతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఎన్టీపీసీ వెబ్సైట్లోకి వెళ్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టైం రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అది చేసుకున్న తర్వాత మరి అప్లికేషన్ ప్రాసెస్ అనేది తర్వాత స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఎన్టీపీసీలో ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ పడ్డా కూడా ఇదే రిజిస్ట్రేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది. అప్పుడు డైరెక్ట్గా ఏ నోటిఫికేషన్ పడ్డా కూడా డైరెక్ట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రిజిస్టర్ చేసుకునే టైంలో మీరు కొన్ని డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేసినట్లయితే ఆ 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు, అవి ఆటోమేటిక్గా ఎన్టీపీసీ వెబ్సైట్లోనే ఉంటాయి. నెక్స్ట్ టైం అప్లై చేసేటప్పుడు అవే తీసుకుంటుంది ఆటోమేటిక్గా. దీనికి వచ్చేసి మీరు మార్చి 5వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. మార్చి 19వ తేదీ లోపల మీరు అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసే లింక్ కూడా నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు చూపిస్తాను. సో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లు. సో ఇది వచ్చేసి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు. ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల పోస్టులను అయితే వాళ్ళు పెడతారు. సో ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేసేసి రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ రిక్రూట్మెంట్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఇన్ ఫైనాన్స్ అండ్ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ అని ఇచ్చారు కదా. ఇక్కడ మీరు వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ పూర్తిగా కావాలన్నా కూడా డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో దాని ఇంగ్లీష్ లేదా హిందీ అనేది ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి క్లియర్గా చదివి చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి సో రిలవెంట్ ఫీల్డ్లో ఫినాన్స్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు లేకపోయినా మీకు తెలిసిన వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు దీన్ని షేర్ చేయండి. అదేవిధంగా ఇలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని జాబ్ నోటిఫికేషన్స్ని మీరు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లింక్స్ అన్ని కూడా అంటే ఈ నోటిఫికేషన్లో చెప్పినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా లింక్స్ అనేటివి అప్లై చేసే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. థ్యాంక్ యూ.